మల్లిపాడు గ్రామంలో నివాస గృహాల మధ్య జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయించాలని గ్రామస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సెల్ టవర్ వల్ల తమకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి చెందిన పలువురు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో జైరావును కలిసి వినతి పత్రం అందజేశారు. మల్లిపాడు ఎస్టీ కాలనీలో సంపతి రాఘవరాజు తనకు చెందిన నివాస స్థలంలో సెల్ టవర్ నిర్మాణం జరిపేందుకు కంపెనీ వారితో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మల్లిపాడులోని అయోధ్యానగర్లో ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వెంటనే నిలిపివేయించాలని కోరుతూ గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కారుమంచి రవికుమార్, ఎన్ శివరామకృష్ణ, జె మల్లికార్జునరావు, కె రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి అయోధ్య నగరాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అక్కడ సంపతి రాఘవరాజు అనే ఒక ప్లాట్ యజమాని మాకెవరికి చెప్పకుండా ఎయిర్టెల్కి పనులు చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారని. యాక్చువల్గా అవన్నీ కూడా నివాసం రిజిస్ట్రేషన్ ప్రకారము నివాస స్థలాలు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. తర్వాత పక్కనే ఎల్టీ లైన్ 11 kV లైన్ వెళ్తుంది, దానికి కూడా ఇది ఇబ్బందికరము. తర్వాత ఈ సెల్ టవర్స్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు, మానసిక రోగాలకు సంబంధించిన పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందికరము. దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. మరి ఇది ప్రజల నివాస యోగ్యమైన ప్రాంతం, ఇది అందరికీ ఉపయోగపడే ప్రాంతము. దీని ద్వారా మన ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది. మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతనికి పంచాయతీ పర్మిషన్ కానీ ఎట్లాంటి పర్మిషన్లు ఏమీ లేకోకుండా దౌర్జన్యంగా అక్కడ సెల్ టవర్కి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేస్తాడని సార్కి మేము రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి వచ్చాం.